మాజీ ముఖ్యమంత్రిలో క్షమించాలి. ఎందుకంటే ఆయన పాలన మాత్రమే మనకి ఈ రోజుకి కూడా గుర్తుంటుంది. ప్రజలందరూ కూడా పాలించేటటువంటి కల్పవల్లైనటువంటి గోమాత లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసుకుని కన్నే దున్నపోతు తెచ్చుకున్నామని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల భావన. నిజంగా అందరు ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ పీరియడ్ లో 5 సంవత్సరాలు పరిపాలిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్లలోనే చాలా గొప్ప పరిపాలన చూపించారు. ఎందుకంటే 2 ఏళ్ళు కరోనాతో పోయింది. ఆ 2 సంవత్సరాలు ప్రజల ఆరోగ్యమే పరమావధిగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి మాత్రమే ఇచ్చినటువంటి హామీల మీద నిబద్ధత, నిజాయితీ, ప్రజలకు జవాబుదారీతనం, అసలు ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి అని చూపించగలిగినటువంటి వ్యక్తి. అట్లాగే అట్ ద సేమ్ టైం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు దిగిపోతూ 100 కోట్లు మాత్రమే ఖజానాలో పెట్టి దిగిపోతే నేను చెయ్యలేను, నాకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే భయం వేస్తోంది అనే వేల మాటలు, పిరికి మాటలు మాట్లాడకుండా నిజమైన నాయకుడిగా ఆంధ్ర రాష్ట్రాన్ని, పార్టీని వంటి చేతితో నడిపించి ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని చెప్పి ఒక బ్రాండ్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి మన నవ యువ నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఈ రోజున 1,50,000 కోట్ల రూపాయలు సంవత్సర కాలంలోనే అప్పు చేసి ఒక్క పథకం కూడా రిలీజ్ చేయకుండా మహానాడులో అసలు పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా నిజంగా ఏం చేయకపోయినా నిజంగా ఆ హోమ్ మినిస్టర్ గారైతే మామూలుగా కాదు. అసలు చెప్పినవి చెప్పనివి కూడా బోల్డ్ అని ప్రజలకు చేసేసామని చెప్పి చెప్తా ఉన్నారు. మన నాయకుడు ఏమైనా సవాల్ చేశారు, మహానాడులో నన్ను తిట్టడం గొప్పతనం కాదు, హీరోయిజం కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటే మిమ్మల్ని ప్రజలు హీరోలు అంటారని చెప్పడం తొలగొట్టి మరి సవాల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ సంవత్సర కాలంగా ఒక్క పథకం కూడా ఇవ్వకుండా డప్పు కొట్టుకుంటూ మేం గొప్ప అనుకుంటూ ప్రజల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని చంప పగిలేలా మరి మన రాష్ట్ర మాజీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం 4వ తేదీన అనౌన్స్ చేసినటువంటి వెన్నుపోటు దినాన్ని మనమందరం కూడా మరి ఆయన సైనికులుగా మరి మన అన్న వెల్లపల్లి శ్రీనివాసరావు గారి సారథ్యంలో పశ్చిమ నియోజకవర్గం తరఫున మరి పార్టీ ఆదేశించిన విధంగా ఎంతో ఉన్నతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి నా వైఎస్ఆర్ కుటుంబం మొత్తానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు జూన్ 4వ తారీఖు నాడు వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. ఆ వెన్నుపోటు దినాన్ని 175 నియోజకవర్గాల్లో కూడా ఒక ప్రజలతో మమేకమవుతూ ఒక ర్యాలీ కార్యక్రమం చేపట్టి స్థానికంగా ఉన్న ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు, రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అమలు చేయని హామీలన్నిటి కూడా అమలు చేయాలి అని చెప్పని ఒత్తిడి చేసే విధంగా, ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేసే మోసపు హామీలని ప్రజలకి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని ఈరోజు అందుబాటులో ఉన్న నాయకులతో ఏదైతే 4వ తారీఖు నాడు జరిగే కార్యక్రమం పోస్టర్ రిలీజ్ని ఈరోజు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, రేపు జూన్ 4వ తారీఖు నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఒక పెన్షన్ తప్ప ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా చెప్పాలంటే
గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే కరోనా కష్టకాలంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా కష్టకాలంలో 2 ఏళ్ళు ఇబ్బందులు ఉన్నా కానీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో అమ్మఒడి ఇవ్వాలి, అమ్మఒడి ఇవ్వలేదు. రైతు భరోసా ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వలేదు. చేయూత ఇవ్వాలి, చేయూత ఇవ్వలేదు. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలి, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీని క్లోజ్ చేశారు. పిల్లలకి కనీసం సరైన భోజనం పెట్టే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క పథకాన్ని ఆపేసి మేమేదో బాగా చేసేస్తున్నామని చెప్పిన వాళ్ళకున్న మీడియా ద్వారా చెప్పుకోవడం తప్ప 1,50,000 కోట్లు అప్పు చేసి సంవత్సరానికి ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా 1,50,000 కోట్లు అప్పు చేసిన గన్నుడు చంద్రబాబు నాయుడు అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. అందుకనే రేపు 4వ తారీఖు నాడు ఎవరైతే సంక్షేమ లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరినీ కలుపుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ హామీలు అమలు చేయాలని చెప్పి ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పశ్చిమ నియోజకవర్గం నుంచి వేలాది మందిలో ర్యాలీ చేసి ఆ యొక్క మెమరాండం ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నా. ఎందుకంటే చెప్పడానికి మాత్రం నీకు 15,000 నీకు 18,000 అని చెప్పని, మీకు 20,000 అని చెప్పని ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలతో ఎన్నో వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి గారు 1 ఇస్తే నేను 2 ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 2 ఇస్తే నేను 3 ఇస్తానని చెప్పని ప్రజలను నమ్మపలికి ఈ ప్రజల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని చెప్పని మీ అందరూ కూడా తెలియపరచుకుంటున్నాను. కరెంటు బిల్లులు బాదుడే బాదుడు, పెట్రోల్ ఛార్జీలు బాదుడే బాదుడు, డీజిల్ ఛార్జీలు బాదుడే బాదుడు, నిత్యావసర వస్తువులు బాదుడే బాదుడు. ఇదివరకు ఈ బాదుడే బాదుడు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, లోకేష్ గారు మంత్రి అయ్యారు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు మాత్రం ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. వ్యాపారస్తుల మీద దాడులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని వైఎస్ఆర్సీపీ నాయకులను కావచ్చు ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తుంది. కొన్ని వేల మందిని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని జైల్లో వేసి సునకానందం పొందుతుంది తప్ప రానున్న రోజుల్లో ఇంతకింత మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం రేపు 4వ తారీఖు జరిగే కార్యక్రమం ఏదైతే 9 గంటలకి 40వ డివిజన్లో మన బ్యాంక్ సెంటర్ నుంచి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ప్రారంభించుకొని అటు నుంచి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డుగా ఎంఆర్ఓ ఆఫీస్కి ర్యాలీ చేయడం నిర్ణయించిందని చెప్పని పార్టీ నిర్ణయించిందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా సంక్షేమదారులు ప్రజానికం అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళం కలిసికట్టుగా పనిచేసి ఈ ర్యాలీని విజయవంతం చేస్తాం, మెమరాండం సమర్పిస్తాం. తప్పకుండా కూటమి ప్రభుత్వానికి మేము వాళ్ళ మెడలు వంచి ఈ సంక్షేమ పథకాలు అమలు చేసే వరకు ఈ పోరాటం చేస్తామని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు వెన్నుపోటు కార్యక్రమాన్ని పోస్టర్ రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భంగా మా నాయకుడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మా వెల్లంపల్లి సీనన్న సారథ్యంలో రేపు జరుగుతున్నటువంటి వెన్నుపోటు కార్యక్రమం నిరసన దినంగా 4వ తారీఖున ప్రజలందరూ కూడా ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన కానీ అలాగే అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున గమనిస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నారు. వారందరూ కూడా ఎన్నో రకాలుగా చెప్పుకోలేనటువంటి బాధలు, ఒక పక్కేమో ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థుల బాధలు, ఒక పక్కేమో రైతన్నల బాధలు, ఒక పక్కేమో మహిళలకు ఇస్తానన్నటువంటి
పథకం కూడా నీరు కార్చినటువంటి సందర్భాలు. ఇలా చూస్తే సూపర్ 6 దేవుడెరుగు ఈ కూటమి ప్రభుత్వం డెక్అవుట్ అయిందని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అదేవిధంగా ఈ రోజున సంవత్సర కాలం అయినా కూడా మొన్న జరిగినటువంటి మహానాడులో చూసాం. ఆ మహానాడులో దొంగ హామీలు, అలిమికాని హామీలు ఇచ్చినటువంటి నేతలకేమో పొగడతలు, అన్ని హామీలు నిర్వర్తించినటువంటి నాయకులకి ట్వీట్లు. ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఏం చేశారు, నాడు ప్రభుత్వంలో ఏం చేశారు అనేది కూడా మొత్తం కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో ఒకటి దోచుకో, దాచుకో, దాచుకున్నది పంచుకో. ఈ రోజున ఎవరికి కూడా ఏ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి లేదు, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నటువంటి సందర్భం లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మాట్లాడినటువంటి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారందరినీ కూడా ఏం నాయనా పథకాలు ఇవ్వవా, నువ్వు చెప్పిన హామీలు నిర్వర్తించవా అని చెప్పి నన్ను అడుగుతుంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడిన వారి మీద కేసులు పెట్టి ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఈ రోజున జరుగుతున్నటువంటి రాష్ట్రంలో పాలన రెడ్ బుక్ పాలన తప్ప అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ పాలన ఎక్కడ కూడా జరుగుతున్నటువంటి సందర్భం లేదు. అదేవిధంగా ఇక్కడ నుంచి మీరు ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అమలు చేసే వరకు కూడా మీ కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపించడం కూడా మొదలవుతుందని చెప్పి కూడా చెప్తున్నాం. అదేవిధంగా రేపు జరుగుతున్నటువంటి 4వ తారీఖున నిరసన కార్యక్రమాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వస్తూ, సంక్షేమం తీసుకున్నటువంటి వారందరూ కూడా వస్తూ, అలాగే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ, సానుభూతి పరులు కానీ ప్రతి ఒక్కరు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని అందరం కూడా జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని 4వ తారీఖున జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మన సీనన్న ఆధ్వర్యంలో మరొక్కసారి జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత ఉందని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నమస్కారం.